హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైతే తన అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి కలవాలని కోరిన విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేనాని వెంటనే స్పందించారు. బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అతడిని పరామర్శించి కుటుంబ సభ్యులతో సుమారు 40 నిమిషాల పాటు గడిపారు. నిరంజన్ కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించి జీవనోపాధికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నిరంజన్ కోరిక మేరకు ఒక ట్యాబ్ తో పాటు అతడు ఇష్టపడిన కుక్క పిల్లను కూడా స్థానిక జనసేన నాయకుల ద్వారా 2 గంటల్లోనే అందజేశారు. దీంతో నిరంజన్ అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే ఒక గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మన ఓరగల్లు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణం మన వరంగల్ మీడియా మిత్రులు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడుతూ సహకరించినటువంటి వరంగల్ పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆనందాన్ని మీతో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా నిరంజన్ కూడా ఎంతో తన గత ఆరోగ్య పరిస్థితులను కూడా చూస్తే ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తూ ఉందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తనకు ఏదైనా కూడా ఇష్టమైన అన్ని చేసి పెడితే తను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఇంకా తన అనారోగ్యాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పిల్లని చెప్పి తల్లిదండ్రులు చెప్పిళ్ళు. అందులో భాగంగా తనకి ఇష్టమైనటువంటి నాయకుడు నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావడం, స్వయంగా తను అడిగిన అన్నీ తీసుకురావడం వల్ల అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాదె పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ గర్భ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. మా కోసం చాలా కృషి చేశారు. సోషల్ మీడియా కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. సారు మాకు కలవడం వల్ల నా కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు సంతోషం మేము కళ్ళల్లో చూడగలిగినాము. సారు చాలా మా ఇంటికి రావడం చాలా విశేషకరమైంది. మా కోసం ఒక సాధారణ వ్యక్తిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఒక తండ్రి హోదాతోనే వచ్చాడు ఆయన. బాబు ఈరోజు తీసుకురావడానికి ప్రాబ్లం, అదే బాబు బాలేడు ప్రజెంటు, అందుకే మేమే రావడం జరిగింది. మాకు సార్ వచ్చి మేము పోలీస్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు చాలా మంచిగా చూశారు అక్కడ జనసేన నాయకులు, సోషల్ మీడియా వాళ్ళు. మాకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. బాబు ఆరోగ్యపరంగా కానీ ఈ సార్ రావడం వల్ల మంచి డాక్టర్స్ కూడా ఆయన అభిమానులందరూ చూడడం జరిగింది. వాళ్ళు కాల్స్ చేసి బాబు ట్రీట్మెంట్కు సంబంధించింది దగ్గరుండి మేము ఇంటికి వచ్చి చూసి చేస్తామని అనడం జరిగింది. బాబుకి ఎటువంటిది ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. కాబట్టి బాబు ఆరోగ్యం పట్ల మాది బాధ్యత. బాబు ఇంకా మంచిగా ముందుకు వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిపోయాక కూడా జనసేన నాయకులు మా పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ ఇవాళ మార్నింగ్ కూడా స్పెషల్ డాక్టర్ అంట, స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయనతోని మా బాబు విషయం వాళ్ళు ఇద్దరు చర్చించి, అది ఫోన్ ద్వారా చర్చించారో లేదా డైరెక్ట్ చర్చించారో మాకు తెలియదు కానీ చర్చించారంట. పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ ప్రత్యేకంగా డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 అవర్ మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పారు. దీనికి డాక్టర్ కాల్ చేసే దానికి కారణం కూడా దీనికి పృథ్వీను రాకేష్ వాళ్ళు సార్ వచ్చి పోయాడు కదా మాకు అయిపోయిందని కూడా అనుకోకుండా మా బాబు వల్ల పట్టించుకొని వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క మీడియా మిత్రుల పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బందికి కూడా మేము ప్రతి ఒక్క పేరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోలీసు వాళ్ళకు కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.